నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి సిరి గారు. సార్, ఇప్పుడు ఏంటంటే మనకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ ఏంటంటే మన కేటీఆర్ గారు మాట్లాడుతున్న సమయంలో, అంటే ప్రభుత్వం తీరుని వాళ్ళు వ్యతిరేకిస్తున్న సమయంలో కూడా మన రేవంత్ రెడ్డి గారు నార్మల్గా అన్నీ ఎక్కడ కూడా ఇంటరప్ట్ చేయకుండా మాట్లాడారు. అంటే అట్లా ఎక్కడ కూడా ఆయన ఇంతకుముందు చూసినట్టయితే ఆయన ఒక ఫైర్ బ్రాండ్, చాలా కోపస్తుడు అని చెప్పేసి ఎక్కడైనా కూడా ఆయన గంభీరంగా ఉంటారు, మాట్లాడతారని చెప్పి ఇప్పుడు ఈ టైంలో ఇలా కామ్గా వినడానికి గల కారణాలు ఏమంటారు సార్? అతను ఇప్పుడు బాధ్యత గల సభానాయకుడు. సభానాయకుడు ఆయన, సభాపతి గారు వేరైనా కూడా సభానాయకుడు ఆయనే. ప్రస్తుతానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. అందరూ చెప్పే మాటలు విని సావధానంగా విని దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి సావధానంగా మిగిలిన వాళ్ళలాగా ఒంటెత్తుపోకుండా పోకుండా, ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ముందు వాళ్ళు చెప్పేయని దానికి సమాధానం చెప్పగలిగిన శక్తి యుక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పేది వింటాడు. ఆ ఎదుటి వాళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలకి సమాధానం లేని వాళ్ళు, వాళ్ళు చేసిన అభియోగాలకి చెప్పుకోలేని వాళ్ళు మాత్రమే అడ్డుపడతారు. ఆ ప్రసంగాన్ని కొనసాగించకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఈ దగ్గర సమాధానం ఉందనే భావంతో వాళ్ళందరూ చెప్పని మాట్లాడుకొని అన్నిటికీ నేను సమాధానం చెబుతానన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన ఎవరేం చెప్పినా కూడా, ఎవరు మాట్లాడినా కూడా సావధానంగా వింటాడు, దానికి సమాధానం చెబుతున్నాడు శాసనసభలో. ఆ వరవడిని అలా కొనసాగిస్తున్నాడు. ఆయన తన శక్తి సామర్థ్యాల గురించి ఆయన క్షుణ్ణంగా తెలుసు. అందుట్లో తెలంగాణ రాష్ట్రం యొక్క ఇంచే ఆయనకి తెలుసు. ఏ ప్రాంతం ఎలా ఏంటి, ఏ ప్రాంతంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని కూడా. అందుట్లో అందరితోటి ఆయన మమేకమైన విధానం. గత 2009 నుంచి ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ మరి 14 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలోనే ఉండి ప్రజా సమస్యల నుంచి క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తి. తను ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు సభా నాయకులుగా ఉన్న వాళ్ళు ఎలా గొంతు నొక్కారో అతనికి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి అలాంటి ప్రయత్నం తను చేయకుండా వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళు చెప్పిన వాటిని తిప్పికొట్టే విధంగా అతను సమాధానం చెప్తున్నాడు. కాబట్టి అంత సావధానంగా సభానాయకుడిగా హుందాగా వ్యవహరిస్తున్నాడని నేను భావిస్తున్నాను. అంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినా కూడా కామ్ అండ్ కూల్గా వెళ్ళిపోవడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు హాస్పిటల్ ఉన్నా కూడా అసలు ఎవ్వరూ అనుకోలేదు ఆయన కలుస్తారు అని చెప్పేసి కూడా. ఆయన వెళ్ళి నెక్స్ట్ డేనే వెళ్ళి మాట్లాడి డాక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని కూడా చూడడం, ఇదంతా చూస్తుంటే అంటే ఇంతకుముందు మనం చూసిన రేవంత్ రెడ్డికి, ఇప్పుడు సీఎం అయిన తర్వాత చూస్తున్న రేవంత్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కామ్గా వెళ్ళాలి, ఆలోచించి వెళ్ళాలి అన్నట్టు ఆ ధోరణి అనిపిస్తుంది. ఇది అంటే మార్పు చెందారంటారా? నిస్సందేహంగా అమ్మా, అతని ఆలోచన విధానం నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క ఎన్నికలే కాదు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీని ఇట్లానే తన యొక్క వాగ్దాటితోటి, తన శ్రమతోటి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి తోడై కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య భూమిక పోషించాడో, అలాగే ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని గతంలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు అధిగమించే విధంగానే అతను ముందుకెళ్తాడని, దానికోసమే అతను కఠోర శ్రమ చేసి ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలకు రెచ్చిపోకుండా, మామూలు సహజమే అది రాజకీయ పార్టీలు ఎదుటాళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం. అసెంబ్లీలో కూడా శాసనసభకు సంబంధించినంత వరకు ప్రజల సమస్యలు కాకుండా వ్యక్తిగత దోషణలతోటి సమస్యలు ప్రక్కదాలు పట్టించే విధంగాను, సభా సమయాన్ని వృధా చేసే విధంగాను ఇంతకుముందు చాలాసార్లు చూసాం మనం. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు జరగకుండా ఉండాలి అంటే సభానాయకుడు సమన్వయంతో ఉండాలా. ఆ సమన్వయమే అతను పాటిస్తున్నాడు. అతని దృష్ట్యల్లా కూడా ఈ ఒక్క విషయంతో కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి 2023లో జరిగిన ఎన్నికల్లో అతను విజయం సాధించి ఈ ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవట్లేదు. సుదీర్ఘకాలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరెవరైతే అమరులయ్యారో వాళ్ళందరూ ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. కాబట్టి వాళ్ళందరూ నిర్లక్ష్యానికి గురయ్యారు. కాబట్టి వాళ్ళను తిరిగి వాళ్ళ కుటుంబాలకి, తెలంగాణకి ఏం చేస్తే మేలు జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది, వాళ్ళకి సరైన గుర్తింపు తీసుకురావాలనే తాపత్రయం అతను ముందుకు వెళ్తున్నాడని చెప్పని అతను ఇప్పుడు ఈ వారం రోజుల్లో అతను చేసిన కొన్ని కార్యక్రమాల ద్వారా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి అదే పందా ఎన్నుకొని మిగిలిన వాళ్ళ కాకుండా కక్షలు కాఠిన్యాలు చేస్తే పక్క రాష్ట్రం ఎలా అధోగతి పాలైందో అతని కళ్ళ ముందు కనపడతా ఉంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయకుండా
తెలంగాణ రాష్ట్రం అయితే ఏ విధంగా అయితే పోరాడి సాధించుకున్నారో, ఏ ఆశయాల కోసం పోరాడారో దాన్ని సిద్ధింపజేయాలి అంటే చాలా సమన్వయంతో చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోకుండా అభివృద్ధిని, యువత యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలంగాణని అగ్రగామిగా తీసుకెళ్లే ఆలోచనలో అతను ముందుకు వెళ్తాడని, అలాంటి ప్రణాళిక అతని దగ్గర ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అంటే అట్లానే సార్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ డేనే ప్రజా దర్బార్ పెట్టేసారు. మన ప్రగతి భవన్ని ప్రజాభవన్గా చేసేసి ప్రజా దర్బార్ అని చెప్పి, అంటే ఫస్ట్ అనుకుందంటే రోజు ప్రజల్ని వాళ్ళ సమస్యలతో వస్తే స్వీకరిస్తామని, కానీ అది కుదరదు పక్షాన 2 రోజులు చేశారు. వీక్లీ అంటే వారంలో 2 రోజులు చేశారు. అనేక మంది పొద్దున చూసినట్టయితే ఇంత చలిలో కూడా అనేక మంది వచ్చి వాళ్ళ సమస్యల్ని అర్జీల రూపంలో అక్కడ ఇస్తున్నారు. సో ఇది ఎంతవరకు ఫలిస్తుంది అంటారు సార్? అంటే ఇది సుదీర్ఘ కాలం పాటు నడుస్తుంది అంటారా, లేకపోతే ఇది కొత్త కాబట్టి కొంతమంది ఏంటంటే కొత్త కదా ఇట్లా ఒక 2-3 నెలలు మాత్రమే చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇది తన అధికారంలో ఉన్నంత వరకు ఇదే ప్రక్రియను కొనసాగిస్తే ప్రజల్లో చిరస్థాయిగా అతను మళ్ళీ అధికారంలో కొనసాగుతాడు. అలా కాకుండా ప్రజలకు ఆశలు రేకెత్తించి వాళ్ళ నిరాశపరిస్తే మాత్రం వాళ్ళే కింద పడేస్తారు. దాంట్లో చెప్పుకోవడానికి ఏముంటుంది ఇంకా మనం? వాళ్ళ ప్రజల ఆశలకు అనుగుణంగా ఈయన పరిపాలన చేసి ప్రజలకు ఇప్పుడున్న అందుబాటులో కనుక భవిష్యత్తులో కూడా ఇట్లానే కొనసాగిస్తే ప్రజలు ఆయన నాయకుడిగానే గుర్తిస్తారు, అట్లానే ముందుకు తీసుకెళ్తారు ప్రజలు. అట్లా కాకుండా ఏదో ఇప్పుడు ఆశలు చూపించి రేపు పొద్దున అది విఫలం చెందారనుకోండి, వాళ్ళు ఆయన వెనక్కి పంపిస్తారు. ప్రజల చేతుల్లోనే కదా ఉంది. వీళ్ళందరూ నాయకులు ఏదో అనుకుంటున్నారు మా చేతుల్లో ఉందని, అదన్నీ ఒట్టి మాట. ప్రజల చేత నేను నాయకుడిని చేయాలన్నా, కింద పడేయాలన్నా, తీసుకెళ్లి అధికార పీఠంలో పెట్టాలన్నా ప్రజల చేతుల్లోనే ఉంది. వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి అభివృద్ధికి బాటలు వేసి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది నెరవేర్చగలిగే వాడే నాయకుడు. ప్రజారంజక పాలన చేశాడనుకోండి, అతను స్థిరస్థాయిగా నిలబడిపోతాడు, అతని అంటే ప్రజలు ఉంటారు. అలా పందాలో అతను వెళ్తాడని భావిస్తున్నాం. ఇప్పుడు తాత్కాలికంగా కాకుండా ఇది దీర్ఘకాలికంగా ఇలానే కొనసాగించేసి ప్రజలకు కూడా మన బాధలు వినే నాయకుడు ముఖ్యమంత్రి గారు వచ్చారు, గత 10 సంవత్సరాలు మన గోడు వినేవాళ్ళు రాలేదు కాబట్టి వచ్చాడనే భావన ప్రజల్లో ఉంది, అందుకని తండోపతండాలుగా వస్తున్నారు, వాళ్ళ సమస్యల గురించి చెప్పుకుంటున్నాడు. సమస్యలు మొత్తం పరిష్కారం చేసే అవకాశం లేకపోయినా కూడా అందుట్లో ఒక 50% అయినా సరే వాళ్ళ న్యాయమైన కోరికలు కనుక తీర్చగలిగితే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చిరస్థాయిగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చిరకీర్తులు సంపాదించుకొని చిరస్థాయిగా ఉంటాడని నేను భావిస్తున్నాను. అని అట్లానే సార్ ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్, మహిళలకి ఉచిత బస్సు, ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఆటో వాళ్ళకి గిరాకీ లేదని చెప్పేసి, ఇంకొకటి మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము కూర్చున్నా కూడా లేపి కూర్చోబెడుతున్నారు. సో ఇది కొంచెం ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత అవుతుంది ఈ బస్సు, ఫ్రీ బస్ అనేది అని చెప్పేసి వినిపిస్తుంది సార్ మాట. అది ఎలా చూడాలి సార్ మనం? 40 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేశారా? ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేశారా? చేయలేదు కదా. 83లో రామారావు గారు వచ్చినప్పుడు సంస్కరణ తీసుకొచ్చాడు కదా, సమాన అవకాశాలు, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సాంకేతిక రంగంలో పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆడవారు బయటకు వచ్చారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఆడవారు వాళ్ళ సశక్తి మీద వాళ్ళు నిలబడి సంపాదించుకుంటున్నారు. ఇది మార్పు. కొంతమంది కంటగింపుగా ఉన్నా కూడా స్వాగతించారు కదా, అట్లానే ఇది కూడా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇబ్బంది జరగవచ్చు, ఎందుకంటే అందరూ ఇప్పుడు ఆలోచించుకోండి, చాలామందికి వాహనాలు ఉన్నాయి, చాలామంది కూడా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అందరూ బస్సు ప్రయాణమే వాళ్ళకి అందుబాటులో ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలి, ఎక్కడ దిగాలి? మామూలుగా మనం వెళ్ళేటప్పుడు కృష్ణనగర్ కాడ దిగాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే బస్సు అయితే లేదు కదా, కాబట్టి ఆటోలోనే ఆశ్రయిస్తారు కదా. అట్లా మిగిలిన వాళ్ళు కూడా అంతే కదా, అన్ని సార్లు లేనప్పుడు ఆటోలు 2 సార్లు ఆటోలోకి వెళ్తారు. ఈరోజు వాళ్ళ అవకాశం కల్పించింది అది. వాళ్ళు ఈ ఆటోలు తోలే వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా దీంట్లో, మరి వాళ్ళకు కూడా ఇదే అవకాశం వచ్చింది కదా. సహజంగానే తాత్కాలిక కోపం రావచ్చు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఆదాయం కొంత పోతుంది కాబట్టి. వాళ్ళని తప్పట్లేము, వీళ్ళని తప్పట్లేము. కానీ ఏదైనా సంస్కరణ అనేది ఒకసారిగానే రాదు కదా, అది ప్రారంభంలో కొంతమంది ఇబ్బందులు కలగవచ్చు, దానివల్ల వచ్చే నష్టం అయితే ఉండదు, నిదానంగానే సర్దుకుపోతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.